మొదటి వేళ మనల్ని కూడా తోడుగా తీసుకొచ్చినందుకు దేవుడికి నేను వందనాలు తెలుపుతున్నాను. నేను ఎప్పుడు కూడా ఆశించలేదు ఈ రీతిగా దేవుడు నన్ను తీసుకొస్తారని. నేను దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి నేను దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మన దేవుడు యొక్క పని చేసేటప్పుడు దేవుడు గొప్ప కార్యములను చేసే దేవుడు ఆయన. ఒక పాట యొక్క పల్లవి చరణాన్ని పాడి మీకు వినిపించాలని కోరుతున్నాను. నాకు తెలిసిన వాళ్ళైతే నాతో కలిసి పాడాలని ప్రయత్నం చేయండి. Amen.
దేవుని నామానికి వందనాలు కలుగుతాయి. వేదికపై కూర్చున్న దేవుని యొక్క దాసుడికి, వచ్చిన సంఘ బిడ్డలకందరికీ యేసుక్రీస్తు వారి పేరున నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. దేవుడు మన జీవితంలో కల్పించిన గొప్ప కార్యాలన్నింటి గురించి, దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరగడం అవసరమైనది. ఈ లోకంలో మనం ఏం సంపాదించినది క్షణికమే, తాత్కాలికమే. కానీ మన జీవితం అతి తక్కువైనది. దానిని మనం దేవుని కొరకు భద్రపరిచి తీరాలి. మనకు దొరికిన సమయం అది దేవుని నామం నిమిత్తం వాడబడి తీరాలి. అందుకే మనిషి ఆయుష్ 70 కానీ 80 కానీ అని చెప్పుచున్నది బైబిల్ గ్రంథము. అది దేవుని యొక్క రాజ్య నిమిత్తం వాడబడి తీరేటట్టుగా మనం ఉపయోగించు తీరాలి. అందుకే లోక జీవితం అన్నది శాశ్వతమైనది కాదు. అది దేవుని యొక్క చేతిలో అప్పగింపబడిన ఒక జీవితముగా మారబడి తీరాలి. అలా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు అది అనేకులకు విడుదల కల్పించే ప్రక్రియగా మారగలుగుతుంది. అందుకే దేవుని యొక్క ప్రేమని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమలోకి వచ్చి తీరడానికి, దేవుని ప్రేమలోకి వచ్చి తీరడానికి ఏ పాఠమే ఆరని కాము. యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించినందుకే దేవుని యొక్క ప్రేమను ఆస్వాదించి తీరడానికి భాగ్యం కలిసి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారు మన కొరకు కల్వరి సిలువలో యాగమై మరణించింది. ఆయన మన పాప నిమిత్తము బలియాగమైపోయి తీరాడు. పాత నిబంధన కాల తరగతిలో యాగములు, అర్పణలు ఇట్లాంటివన్నీ చేసి దేవునికి తృప్తి చెందించడానికి యేసుక్రీస్తు వారు మన పాప పరిహారంగా మరణించినట్టుగా బైబిల్ ప్రస్తావించుచున్నది. ఆయన రక్తంలో మనం శుద్ధీకరణ పొంది ఉన్నాము. ఆ శుద్ధీకరణ ద్వారానే మనం యేసయ్య సన్నిధిగా రాగలిగినది. ఈ పగటి వేళ ఉపవాసముతో, ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిగా మనం వచ్చింది. మనం ప్రార్థన చేసిన సకల విషయములలో దేవుడు గొప్ప పరిహారం చేయగలిగిన దేవుడు ఆయన. ఆ దేవుని యొక్క ప్రేమనే మనం అర్థం చేసుకోగలిగి తీరేది. కానీ మనకు మనల్ని గురించి ఒకటి చెప్పుకోవడానికి ఏది ఘనతయుక్తమైనది లేదు. మనం చాలా సార్లు చెబుతూ ఉంటాం మనకి ఏ రీతి కలిగిన యోగ్యతలు అర్హతలు లేవని. అది మోషే కూడా అదే రీతిగా మాట్లాడాడు. నాకే అర్హతలు లేవు, యోగ్యతలు లేవు. కానీ అర్హతలను యోగ్యతలను ఇచ్చుచున్నవాడు దేవుడు అవుతున్నాడు. అయితే మనుషులపైన ఆశ్రయించడం కన్నా దేవుని యందు ఆశ్రయించేది, యెహోవా యందు ఆశ్రయించేది భాగ్యించేది. అది పగటి వేళ నీ ఆశ్రయం దేవుని మీద ఉండి తీరాలి. ఆ దేవుడే నిన్ను పిలిచాడు అన్న దాని గురించి నీకు ఒక అవగాహన ఉండి తీరాలి. ఆ దేవుని యొక్క ప్రేమ అర్థమై తీరడానికి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మన మనసులను మనం తిప్పుకుందాము. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అక్కడ మనం చదివినప్పుడు మనం చూడగలుగుతున్న మాట, ఆరామ రాజ్యానికి సేనాధిపతిగా ఉన్నవాడు నయమాను ద్వారా దేవుడు కల్పించిన గొప్ప కార్యాన్ని ఆయన యజమానికి గుణవంతుడుగా మాన్యత చెందినవాడిగా ఉన్నాడు. కానీ తన జీవితంలో ఒక లోటుపాటు ఉండేది. ఆయన తన మంచి పోరాడించిన వాడైనా ఆయన శరీరంలో ఉన్న ఒక తగ్గింపు చాలా బరువు కలిగేటట్టుగా, భారం కలిగేటట్టు ఉండేది. ఏ రీతిగా కూడా ఆయన దేవుని యొక్క సమక్షంలో నిలబడే అర్హుడు కాలేనట్టు ఉండేది. కానీ అరామ్య సైన్యములో ఆయన సమరయ
సిరియా దేశంలో పోరాడుతూ వెళ్తున్న ప్రక్రియలో అయితే అందులో నుంచి తీసుకొచ్చిన వారిలో ఒక చిన్న స్త్రీ, ఒక శిశురాలు కూడా వారిలో బానిసగా ఉండేది. అయితే ఆ పాప నయమానిలో పని మనిషిగా చేర్చబడినట్టుగా చెప్పబడుతున్నది. అయితే ఆ బాలిక ఆయన ఆరోగ్య సైన్యంలో ఉన్న రాజు కలిగిన ప్రక్రియ గురించి అర్థమయ్యేసరికి ఆమె ఆయనతో చెప్పిన ఒక మాట, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి దాన్ని వెళ్ళి శారీరక బలహీనతలకు ఈ పగటి వేళ ఒక సౌఖ్యము సంభవించి తీరుతుందని చెప్పింది. ఇది నయమానుకు చెప్పేసరికి నయమాను తన రాజుని చెప్పగలిగి తీరాడు. అలా రాజు ఏం చేశాడో తెలుసా, ఒక పత్రికను రాసి పంపించాడు ఆయన చేతికి. అలా ఆయన ఆ పత్రికను తీసుకొని అవతల ఇశ్రాయేలు దేశానికి రాజ్యానికి బయలుదేరాడు. అలా తన చేతిలో కొన్ని సంపాదనలు కూడా పట్టుకొని, కొంత బంగారం పట్టుకొని, అలా 10 రకాల వస్త్రములను పట్టుకుంటూ, కొంత డబ్బులను పట్టుకుంటూ ప్రయాణానికి బయలుదేరాడు. అలా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చదివిన పత్రిక చూసినప్పుడు ఆయన కోపం కలిగింది. అలా ఇశ్రాయేలు దేశానికి ఉన్న రాజు యొక్క పత్రికను చదివేసరికి నయమాను యొక్క రోగం గురించి, దానికి చికిత్సనిచ్చే విధానం గురించి పత్రికలో రాయబడి ఉన్నదని రాసి. అయితే ఇశ్రాయేలు దేశానికి కూడా రాజు చెప్పుచున్నాడు, నేను ఆయన్ని స్వస్థపరిచి తీరడానికి నేను దేవుడు నాటిగా ఒక ప్రశ్న ఆయన ప్రస్తావిస్తున్నాడు. అలా ఆయన తన సొంత వస్త్రములను చింపుకున్నాడు. కానీ ఈ మాటలను ఎవరు అభిషేకుడైన ఎలీషా విన్నప్పుడు ఆ మనిషిని నా దగ్గరికి పంపించమని చెప్పారు. ఆయన దేవుని యొక్క సన్నిధికి వచ్చేసరికి ఇంకేమీ ఆయన చెప్పలేదు. ఆయన ఒకే ఒక మాట దగ్గర ప్రవక్త చెప్పాడు, 7 మార్లు వెళ్ళి యోర్దానులో మునగమని చెప్పారు. అలాగే తీరితే నీ శారీరక స్థితిగతి శుద్ధి తీరుతుంది అని చెప్పారు. ఆ నయమాను అనుకున్నాడు, ప్రవక్తగా ఉన్న ఎలీషా నా దగ్గరికి వచ్చి నా తల మీద చేయి ఉంచి ప్రార్థన చేస్తే నా రోగం నయమైపోతుంది అనుకున్నాడు. ఆయన మాటల్లో ఎలీషా చెప్పిన మాట వినేసరికి ఆయనకి అధికంగా తీవ్ర కోపం వచ్చింది. అప్పుడు ఆయన చెప్పాడు, మా దేశంలో దమస్క దేశంలో అనేక ఏరులు మాకు ఉన్నాయి, అక్కడ ఎంతో మంచి నీళ్లు ప్రవహిస్తున్నది, కానీ ఈ బురద నీళ్ళలో నేను మునిగితేనేనా నాకు శుద్ధి కలిగి తీరేది అన్నట్టు జరిగింది. అయినా దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది, అనుసరించడం యాగముల కన్నా ఎంత శ్రేష్టము చెందేది, అది బలించిన అన్ని వస్తువుల కన్నా ఎంత శ్రేష్టత చెందినది వాక్యం సర్వేస్తున్నది. అయితే ఆయన దాసులతో నయమానుతో చెప్పిన మాట, ప్రవక్త పెద్ద యొక్క పని చేయమని చెప్పి నువ్వు చేసి నెరవేర్చవా, కానీ చిన్న యొక్క మాట చెప్పేసరికి ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు? ఎలీషా చెప్పిన మాట ప్రకారంగా నయమాను 7 సార్లు నీళ్ళలో మునిగేశాడు. కానీ మొదటిసారి మునిగినప్పుడు ఏం జరగలేదు, 2-3సారి మునిగినప్పుడు ఏం జరగలేదు, 4-5సారి మునిగినప్పుడు కూడా ఏం జరగలేదు. ఏ రీతి కలిగిన మార్పు తన శరీరంలో అనిపించలేదు. 6సారి మునిగేటప్పుడు కూడా ఏ మార్పు కనబడలేదు. కానీ చివరికి 7సారి మునిగేసరికి ఆయన చెప్పుచున్నాడు, 7సారి యోర్దానులో మునిగేసరికి ఆయన శరీరం ఒక పసిబాలుని శరీరముగా రూపాంతరం చెందింది. మన జీవితంలో వచ్చుచున్న లోటుపాట్లు దేవుడి సన్నిధిలో చెప్పేసరికి దేవుడు మన తప్పిదములన్నింటినీ కూడా నవీనపరచుకోగలిగిన దేవుడు.
అందుకే దేవుడి యొక్క కృపా సింహాసనం అందుకు పరిగెత్తి తీరడానికి వేదిక దేవుడు మనకి కనిపించాడు. మన కొరకు దేవుడు త్రోవలను సిద్ధపరచుచున్న దేవుడు. ఆయన 7 సార్లు నీళ్ళలో మునిగేసరికి ఆయన శరీరం ఏమైతీరింది? శిశువుల శరీరముగా వ్యాధి వచ్చి తీరింది. అప్పటి వరకు ఆయన అనుభవించిన శ్రమలను ఆయన శరీరంలో ఉన్న వేదనలు బాధలు పుట్టే వెంటనే మారిపోయింది. వెంటనే అక్కడ శుద్ధి పొంది తీరి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఇశ్రాయేలీయులకు తప్ప ఇంకా వేరే ఒక దేవుడు లేడన్న ప్రస్తావన ఆయన ఒప్పుకున్నాడు నయమాను. అప్పటి వరకు అన్యారాధన సేవించిన వాడు నయమాను. కానీ అక్కడి నుంచి మనకి కనబడటం లేదు. వాటికి చెవులున్నా వినబడవు, చూడలేవు, నోరున్న మాట్లాడవు. కానీ ఇప్పుడు నయమాను చెప్పుచున్న మాట ఇశ్రాయేలులో ఉన్న దేవుడు సజీవుడైన దేవుడు అని చెప్తున్నాడు. ఈ దేవుడికి మాత్రమే శక్తి చెందినది, ఆయన మాత్రమే చేసినది అని చెప్పుచున్నాడు. ఈ దేవుడికి మాత్రమే నేను సేవించి తీరుతాను, ఈ దేవుడికి మాత్రమే నేను ఆశ్రయించి తీరుతాను అని చెప్పుకున్నాడు. మన లోపల దేవుడి యొక్క సాన్నిధ్యత వచ్చేసరికి మన జీవితం మారే ప్రక్రియలోకి వెళ్తాయి. మన బుద్ధి మండలం మారే ప్రక్రియలోకి వస్తాయి. ఈ లోకంలో ఉన్న దుష్టాత్మ శక్తి దాని సేనలో మన బుద్ధిని చేయడానికి గుడ్డిపరచడానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ నిజమైన దేవుడిని కనుగొని దేవుడి యొక్క మహత్కార్యం మనం చూడొచ్చును. అలా శుద్ధీకరణ పొందిన తర్వాత ఆయన ఎలీషా ప్రవక్త దగ్గరికి మళ్ళీ పరిగెట్టొచ్చాడు. ఆయన ఒప్పేస్తున్నాడు ఇశ్రాయేలీయుల దేవుడు తప్ప ఇంకొక దేవుడు కాడని. నేను ఈ దేశంలో నుంచి కాస్త మట్టిని నేనేం చేస్తాను, నేను తోడుకొని తీసుకువెళ్ళి తీరుతాను. కానీ దేవునికి ఆరాధించి తినడానికి తన హృదయం ఆనందం కలిగే పరివేశంలో మారింది. అప్పటి వరకు ఆయన సేవించిన దేవుల కన్నా దేవుని యొక్క కార్యములను చేయడానికి సిద్ధమై తీరాడు. ఆయన ఎప్పుడు అనుకోలేదు. అందుకే ఆయన చెప్పిన మాట, నాకు జరిగిన ఈ స్వస్థతకు బదులుగా నేను కొన్ని మంచి పదార్థములను నీకు ఉచితంగా ఇవ్వాలని కోరుతున్నానని యేసయ్యతో చెప్పాడు. కానీ వాటిని కూడా ఎలీషా ప్రవక్త ఏం చేయలేదు, పుచ్చుకోలేదు. అలా కాసేపు యాత్ర ప్రయాణం అయ్యేసరికి ఎలీషాకు చెందిన శిష్యుడు గెహజీ ఆయన ఏం చేశాడో వెనక్కి వెళ్ళి మరలా ఆయన చేతిలో నుంచి తెచ్చుకున్న బట్టలను ఆ డబ్బులను పుచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు. గెహజీని ఆయన కలిసేసరికి ఆయన తండ్రి క్షేమమా అని అడిగారు. ఆయన చెప్పిన మాట, మా ఇంటి దగ్గర మా యాజకుని ఇంట్లో కొందరు వచ్చారు, వారికి ఇవ్వడానికి కొంత వస్త్రము కావాలి, వారికి చేయడానికి కొంత సహాయం కావాలని కోరాడు. అలాగే ఆయన నయమానుతో చెప్పాడు. అలా తన బట్టలను పట్టుకుంటూ వస్త్రాలన్నీ కూడా ఆయన తన చేతికి అప్పగించాడు. ఇది ఎలీషాకి తెలిసేసరికి, నీవు ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు నీ మనసు నాతో ఐక్యమై ఉండిరా, ఇది తీసుకోవడానికి అర్హత చెందినది కాదు, ఇంత చెందినది కాదని చెప్పుకున్నాడు. అందుకే నేను దేవునికి కృతజ్ఞతలు తెలిపి తీరుతున్నాను. అందుకే ఏం జరిగిందో తెలుసా, నయమానికి కలిగిన కష్టము గెహజీ మీదకి తిరిగి వచ్చేసింది. అలాగా తనకున్న వ్యాధి ఈయన మీదకి వచ్చేసింది. అలా ఆయన జీవితానికి ఏమైంది, నాశనమైన రీతిగా మార్పు చెందగలిగింది. అయితే ఆస్తి ఉంటే మాత్రం లాభం చెందదు.
అయితే సంపాదన కలిగి ఉండడం, పొలాలు కలిగి ఉండడం, ఆస్తి కలిగి ఉండడం కాదు ఆత్మీకుడికి క్షేమాభివృద్ధి కలిగించేది. కానీ ఆ ఉదాహరణలో దేవుని యొక్క పని మనకి కనబడుతున్నది. అలాగా ఏలియా గురించి ఎలీషా రెండంతల శక్తిని పొందుకున్నవాడు. ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలను తన పరిచయం ద్వారా వ్యక్తపరిచాడు. అలా యేసుక్రీస్తు వారిని నిరసన కలిగేటట్టుగా ప్రార్థనా ప్రక్రియలో ఉన్న ఒక వ్యక్తిత్వముగా మనకి ఈ రాజుల గ్రంథంలో మనకి కనబడుతున్నది. తర్వాత మనకి కనిపించే ఒక శ్రేష్టత కలిగిన మాట, అరామ్య రాజ్యం యొక్క సైన్యంలో రహస్యములన్నీ కూడా ఇశ్రాయేలు రాజులకు అర్థమై తీరేది. అయితే ఎక్కడ జరిగిన విషయం ఏ రీతిగా తెలిసిందని తెలిసి మన రాజ్యంలో కూడా ఎక్కడున్న మంది తెలియవచ్చే వాళ్ళు ఉన్నారా అని ఆయనకు ఒక సందేహం వచ్చి తీరింది. అయితే అక్కడున్న సంబంధులు చెప్పిన మాట, రాజు అలా కాదు, ఇశ్రాయేలు దేశంలో ఎవరున్నాడు, అభిషేకుడిగా ఉన్న ఒక ప్రవక్త ఉన్నాడని చెప్పాడు. అక్కడ జరుగుతున్న వాటి గురించి ఎవరు చెప్పక్కర్లేదు, దేవుడే ఆయన వాటిని బోధించుచున్నాడని ఆయన చెప్పడం జరిగింది. ఎలీషా ప్రవక్తను పట్టుకోవడానికి సైనికులు వచ్చేసరికి వారి చుట్టూ ఏం చేశారో తెలుసా? ఎలీషాను పట్టుకోవడానికి సైనికులు నిలబడ్డారు. యెహోషాకి భయం కలిగి తీరింది. నలుగు దిశలో కొండ చుట్టూ ఎవరు నిలబడున్నారు? పట్టుకోవడానికి వచ్చిన సైనికులు ఎదురు దిశలో ఉన్నారు. అప్పుడు ఎలీషా చెప్పిన మాట, ఎవరుని కళ్ళను నీవు తెరిచి చూపించుకు దేవా అని ఆయన ప్రార్థన చేశాడు. ఎలీషా ప్రార్థన చేయగా ఆయన కళ్ళను దేవుడు తెరిపించాడు. ఆయన నివసించిన ప్రాంతం అంతటిలో అరణ్య సైన్యం మాత్రం కాదు, వారి వెనకాల దేవదూతల సైన్యం నిలబడింది, ఆయనకి కనబడి తీరింది. అక్కడ మనం చూడొచ్చు, ఆ ప్రార్థన శక్తి ద్వారా గుడ్డితనం కలిగి ఉన్న దాసుడి కన్ను తెరవబడి తీరింది. అక్కడ దేవుని యొక్క దూతలు దిగి వచ్చినట్టుగా ప్రస్తావిస్తున్నది. అక్కడ దేవుని యొక్క మహత్కార్యం జరిగినట్టుగా కనబడుతున్నది. ఆ దేవుని యొక్క ప్రేమ మనకి కనబడి తీరాలి. ఇదే లోకం ఇచ్చుకులేని అంతటిగా ఉన్న శాంతి సమాధానం ఆయన మనకి ప్రసారించగలిగింది. ఆ దేవుని యొక్క మహత్కార్యములను మనం అక్కడ చూడగలిగి ఉంటున్నాం. కానీ అక్కడ ఎలీషా ప్రవక్త ఆ సైనికుల కళ్ళను అంతలోకి మారేటట్టుగా ప్రార్థన చేశాడు. అలాగా దేవుడు వారిని వేరే రీతిగా అద్భుత రీతిగా నడిపించినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. అలా దేవుడు ఇశ్రాయేలు రాజుల సమక్షంలోకి దేవుడు తోడుకుని తీసుకొచ్చాడు. అలా వారి కళ్ళను దేవుడు మూత పెట్టేశాడు. అలా దేవుడు చెప్పినట్ల వారిని దూరంగా పంపించినట్టుగా దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నది. ఇశ్రాయేలు యొక్క రాజు వాటి గురించి అర్థం చేసుకోగలిగే ఒక ప్రక్రియలో దేవుడు మార్చాడు. అలా చివరికి రాజు వారికి చెప్పిన మాట, తినడానికి వారికి ఆహారం అందించండి. వారికి ఆహారం రొట్టి నీళ్ళను అప్పగించేసరికి ఆ ఆహారాన్ని తిని ఆ రాజ్యానికి వారికి తిరిగి రాలేదు. అక్కడ దేవుని యొక్క కార్యం జరిగి తీరింది. దేవుడు మనకి ఎదురు దిశలో ఉన్న సమస్యలను తొలగించుకోగలిగిన వాడు. మన యొక్క జీవితంలో వచ్చిన ఇబ్బందులు మారేటప్పుడు దేవుని యొక్క కార్యం మన జీవితంలో ప్రారంభించబడతాయి. అందుకే ఈ లోకం ఇచ్చిన శాంతి సమాధానం కాదు, కానీ అది దేవుని నుంచి వచ్చే ప్రత్యేకత చెందిన సమాధానం. ఆ దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ మనకు అర్థమై తీరాలి. ఈ దేవుని యొక్క ప్రేమలో వచ్చింది. ఆ దేవుని యొక్క ప్రేమలో నువ్వు నిలకడత్వం కలిగి చివరి వరకు నీ జీవితాన్ని నడిపించుకోవాలి. మరి నువ్వు వెనుదిరిగిపోయే ఒక భావన ఉండకూడదు. దేవుని యొక్క శక్తిలో ముందుకు పరిగెట్టేటట్టు ఉండి
తీరాలి. అందుకే పౌలు గారు చెప్పుచున్నది, నేను మంచి రీతిగా పోరాడి తిని, నేను మంచి రీతిగా పరిగెట్టి తిని, నా విశ్వాసాన్ని నేను కాచుకున్నాను. నా కొరకు నీతియుక్తమైన కిరీటము అప్పగించబడి ఉన్నది, ఉంచబడి ఉన్నదని చెబుతున్నాడు. ఆ కార్యం నీ జీవితంలో నెరవేర్చబడి తీరాలి. అందుకే మనం ఏం చేయాలి? విశ్వాసంలో పోరాడి తీరాలి. లోకములో ఉన్న చేతలు, లోకములో ఉన్న సాంప్రదాయాలు, లోకములో ఉన్న ఆచరణలు దేవుడిని ప్రేమించే వారి జీవితంలో ఉండకూడదు. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చి లోకాన్ని దూరపరచుకోవాలి. అందుకే దేవుని యొక్క ప్రేమని పగటి వెలిగించుకో. దేవుని యొక్క ప్రేమను ఎంచుకు తీరి నీ ప్రయాణాన్ని కడముట్టించుకు తీరాలి. అదే దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో ప్రతిదినము కనబడి తీరాలి. అందుకే దేవుని యొక్క లేఖనాల్లో కొత్త నిబంధనకు వచ్చినప్పుడు లూకాసు సువార్త పుస్తకం 18వ అధ్యాయము 30వ వచనం చదివినప్పుడు, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టని వాడెవ్వడును. 35వ వచనం, 18వ అధ్యాయం 35వ వచనం. ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుక్కొనుచు ఉండెను. యేసయ్య ఎరికో పట్టణానికి దగ్గరస్తుడయ్యేసరికి ఆయన తోడుగా శిష్యుల బృందం కూడా ఉండేవారు. యేసయ్య చాలా మంది ప్రజలతో ఇరుకుగా ప్రయాణం అవుతుంది. కానీ ఆ పట్టణం దగ్గరకు వచ్చేసరికి ఆయన త్రోవ పక్కన ఒక గుడ్డివాడిని చూచాడు. అక్కడ జనులు బయలుదేరి వెళ్తున్నారని విన్నది ఆయన అడగడం జరిగింది. అప్పటి వరకు ఆయన ఆలకించలేదు, ఏంటి జనం ఇంతగా వెళ్ళట్లేదని. అప్పుడు జనులు ఆయనకి చెప్పిన సందేశం యేసు నజరేతు నుంచి బయలుదేరి వెళ్తున్నాడని. ఆయన బోర్డు యేసు గురించి విన్నా కానీ యేసయ్య ఎవరో అన్నది ఆయన పేరు చూడలేకపోతుండేవాడు. ఆయన గట్టిగా ఏడవడానికి ప్రారంభించాడు. యేసయ్య, దావీదు కుమారుడా, నాపైన దయ చూపించమని కోరాడు. అలా గట్టిగా ఏడవడానికి ప్రారంభించాడు. అయితే తోడుగా వెళ్ళిన మనుషులు ఆయన్ని గద్దించేసి మౌనం పాటించమన్నారు. కానీ మౌనం పాటించకుండా మరి గట్టిగా చెప్పడం ప్రారంభించాడు. ఆయన ఇది చెప్పే అది వినేసరికి మరి శక్తియుక్తముగా దావీదు కుమారుడాన్ని పిలవడానికి ప్రారంభించాడు. దావీదు కుమారుడు మరలా గట్టి కేకేసి నన్ను కరుణ చూపించమని అడిగాడు. అలా గట్టిగా కేకలేయడం వలన ఆ కేకలు వినబడి తీరేదిగా మారింది. యేసయ్యకి ఆయన అడిగారు, ఏమి చేసి పెట్టాలి? ఆయనకి చాలా అవసరాలు ఉన్నా ఆ విషయాలు ఏమి అడగకుండా నేను నా చూపు నాకు కావాలని కోరుకున్నాడు. అందుకే మన లోపల ఉన్న కళ్ళు తెరవబడితేనే మనం దేవుడిని చూడగలిగి తీరేది. అందుకే ఆయన చెప్పుచున్న మాట, నా కన్ను నేత్రములు నేను చూడగలిగి తీరేటట్టుగా నాకు సహాయం చేయమని కోరుతున్నాడు. అలా ఆయన అడిగినట్ల దేవుడు ఆయనకి అలా చూపునిచ్చాడు. దేవుడికి సన్నిధిలో మనం వినపంతో ప్రార్థన చేసినప్పుడు దాని యొక్క జవాబు దేవుడు అందించే దేవుడు. అందుకే యేసయ్య ఆయనతో చెప్పిన మాట, నీ విశ్వాసము నేను స్వస్థపరిచి ఉన్నదని చెప్పారు. అలా దేవుని గురించి ఆయన స్వస్థతను పొందుకోగలిగాడు. దేవుడిని మహిమపరిచేటట్టుగా ఉన్న మనిషిగా మారాడు. అలా దేవుడు ఆయనని వెంబడించాడు. ఇదన్నీ చూచి దేవుడిని ఘనపరిచేవాడిగా నా జీవితం మారింది. ఆయన కారణం ఏంటంటే ఆయన 60 సంవత్సరాల నుంచి అడుగునే ఒక ప్రక్రియలో బతుకుతున్న మనిషి. ఆయనకి ఇంకే పని లేదు, కేవలం అడుగుకొని బతుకునే బతుకే. కానీ వెంటనే ఆయనకి కనుదృష్టి దొరికేసరికి ఆయన దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకున్నాడు. ఆయన మొదటిగా చూచింది
యేసయ్యనే. ఆయన కంటి ద్వారా ఆయన అన్నిటిని చూడగలిగి తీరాడు. దేవుడిని నీవు చూడగలిగే ప్రక్రియలో మారవచ్చు. ఈ లోకములో ఉన్నది చూడడానికి కాదు, దేవుని రక్షకుడైన యేసయ్యను చూడగలిగి తీరేటట్టుగా, ఆ దేవుని కొరకు నీ జీవితాన్ని అప్పగించేటట్టుగా, ఆ దేవుని యొక్క ప్రేమను నీవు చూసుకోగలిగి తీరుతావు. ఆ దేవుని యొక్క ప్రేమ నిన్ను వెతుక్కొచ్చింది. ఈ లోకములో జీవించినప్పుడు నీకు అనేక శ్రమలు రావచ్చును, కానీ వాటన్నిటిలో దేవుడు నిన్ను విడిపించుకోగలిగిన వాడు. ఆ దేవుడు ప్రేమ స్వరూపియే. హల్లెలూయా. అందుకే ఆ దేవుని యొక్క కార్యములను చూడడానికి ఈ రోజుతో తయారై తీరండి. నీ జీవిత స్థితిగతులు ఈ దేశంలోకి రావడానికి, ఈ దేశంలో ఈ సంఘానికి ఆశీర్వాదం కల్పించే ప్రక్రియలో మీ జీవితం మారి తీరడానికి సహాయపడితేగా కోరుకుంటూ మేము తిరిగి మా దేశానికి మేము వెళ్ళే ప్రక్రియలో ఉన్నాము. దేవుడు నన్ను పిలిచి వేర్పరిచి దేవుని యొక్క పరిచర్య నిమిత్తం నన్ను వేరుపరిచాడు. ఆ దేవుని యొక్క పని చేసేటప్పుడు దేవుని యొక్క పని నిమిత్తం కొన్ని కార్యములు మనం చేసి తీరాలి. మనకి దేవుడు ఇచ్చిన పనిలో మనకి యోగ్యతలో అర్హతలు ఏమి లేకపోయినను మనం దేవుని యొక్క సన్నిధిలో కూర్చునేటప్పుడు మనం దాన్ని ప్రార్థన చేయడానికి ప్రారంభించగలిగితే దేవుని యొక్క ప్రేమ మనలో కనబడి తీరుతాయి. ఆ దేవుని యొక్క ప్రేమలో మనల్ని నిలకడతో కల్పించే వారిగా ఉంచుతాడు. అందుకే ఇంతసేపు దేవుని యొక్క వాక్యం బోధించడానికి సమయాన్ని ఇచ్చిన సంఘానికి, దేవుని యొక్క దాసుకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను నా మాటను ముగించుచున్నాను. దేవుడు మనల్ని దీవించి తీరుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.